కార్యక్రమాలు. ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా బ్యాంకుల ద్వారా తీసుకెళ్ళాలి అనేటటువంటి అంశాన్ని పరిశీలించడం కోసం నరసింహం అనే ఆయన ఆధ్వర్యంలో వర్కింగ్ గ్రూప్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వర్కింగ్ గ్రూపు స్టడీ చేసి పల్లె ప్రాంతాలలో, గ్రామీణ ప్రాంతాలలో ఎలాంటి అవసరాలు ఉంటాయి, వాళ్ళకి క్రెడిట్ అవసరాలు ఉంటాయి, ఆ అవసరాలు తీర్చడానికి ఏ వ్యవస్థ ఉపయోగపడుతుంది అని ఎం నరసింహం గారు నరసింహం కమిటీ స్టడీ చేసి ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ని స్థాపించినట్లయితే ఆ 20 సూత్రాల కార్యక్రమాన్ని బాగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని రీజనల్ రూరల్ బ్యాంక్స్ యొక్క ఆవశ్యకతని నరసింహం గారు 1975 సంవత్సరంలో జూన్ 30వ తారీఖున ఆ నివేదికలో చెప్పాడు. రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉండాలి అంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అనేది ఒకటి ఉండాలి. పల్లె ప్రాంతాల ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికి ఇప్పుడు ఉన్నటువంటి కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ కమర్షియల్ బ్యాంక్స్ కానీ ఈ పల్లె ప్రాంతాల్లో ఉండేటటువంటి రైతుల సన్నకారు చిన్నకారు రైతుల అవసరాన్ని ఇవి తీర్చలేకపోతున్నాయి. దీనికి ప్రత్యేకమైన బ్యాంక్ ఉండాలని ఆయన చేయడం జరిగింది. ఈ వర్కింగ్ గ్రూపు యొక్క సూచన మేరకు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్ని స్థాపించాలి అనేటటువంటి నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. దాంతో వ్యవసాయ రంగానికి పరపతిని అందజేయడం కోసం ఇక్కడ మల్టీ ఏజెన్సీ అప్రోచ్ అనే దాన్ని ప్రవేశపెట్టి దాని ద్వారా ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఈ సంస్థల యొక్క గ్రామీణ పరపతి వ్యవస్థలో ప్రాంతీయ కార్యకలాపాల యొక్క లోటును భర్తీ చేయలేక పోతా ఉన్నాం కాబట్టి దాన్ని భర్తీ చేయడానికి ఈ రీజనల్ రూరల్ బ్యాంక్ ని స్థాపించాలి అని. ఎందుకంటే మనది బాగా పెద్ద దేశం, అలాగే మనకి ప్రాంతీయ అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ఏరియాలు అభివృద్ధి చెందుతున్నాయి, కొన్ని ఏరియాలు అభివృద్ధి చెందినవి, కొన్ని వెనకబడి ఉన్నాయి. ఈ ప్రాంతీయ అసమానతల్ని తొలగించడం కోసం వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులే ఈ పెరుగుతున్న జనాభా యొక్క అవసరాలని తీర్చలేకపోతా ఉన్నాయి కాబట్టి, జనాల యొక్క పరపతిని సంతృప్తి పరచలేకపోతున్నాయి కాబట్టి ఈ పరపతి వ్యవస్థలో మార్పు అనేది ప్రవేశపెట్టారు. ఇవి ప్రాంతీయ సమస్యలను గుర్తించి ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ యొక్క అవసరం ఎందుకు వచ్చిందంటే ఈ ప్రాంతీయ అవసరాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వాళ్ళ యొక్క అవసరాన్ని ఏ విధంగా తీర్చాలి అనేటటువంటి లక్ష్యంతో వీటిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ని 1975 అక్టోబర్ 2లో ఒక ఆర్డినెన్స్ ను జారీ చేసి ఆ ఆర్డినెన్స్ ద్వారా 5 రీజనల్ రూరల్ బ్యాంక్స్ ని స్థాపించడం జరిగింది. తర్వాత దీన్నే 1976 సంవత్సరంలో ఈ ఆర్డినెన్స్ ని 5 రీజనల్ రూరల్ బ్యాంక్స్ ని ఆర్డినెన్స్ ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు. ఇది 1976లో దీన్ని చట్టం చేశారు. ఆర్డినెన్స్ అంటే ఆర్డినెన్స్ ప్రభుత్వం పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ సమావేశాలు లేనప్పుడు దాని మీద ఆర్డినెన్స్ ద్వారా ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఈ ఆర్డినెన్స్ ఎప్పుడైతే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ అధిక సంఖ్యాకులు మెజారిటీతో ఆమోదిస్తారో అప్పుడు ఆర్డినెన్స్ చట్టం అవుతుంది, లేకపోతే తర్వాత ఆర్డినెన్స్ క్యాన్సిల్ అవుతుంది. ఆ విధంగా చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సన్నకారు చిన్నకారు రైతులు
ముఖ్య లక్ష్యం. అంటే బ్యాంకుల్ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఉద్యమదారుల్ని ప్రోత్సహించాలి, అక్కడ వ్యాపారం వాణిజ్యం వర్తకం అభివృద్ధి చేయాలి, సన్నా చిన్నకారు రైతులకి సహాయం చేయాలి అని. అయితే ఇక్కడ వీటి నిర్వహణ వ్యయం కూడా తక్కువ. రీజనల్ రూరల్ బ్యాంక్స్ యొక్క నిర్వహణ వ్యయం చాలా తక్కువ. అయితే ఇది స్పాన్సర్షిప్ అంటే ఏంటంటే ఈ బ్యాంకుల్ని షెడ్యూల్డ్ బ్యాంక్స్ ప్రతిపాదిస్తాయి, అంటే అవే స్థాపిస్తాయి. ప్రతి బ్యాంకుకి అధికృత మూలధనం 1 కోటి రూపాయలు, చెల్లించిన మూలధనం 25 లక్షలుగా నిర్ణయించారు. ఆ తర్వాత ఈ బ్యాంకు యొక్క అధికృత మూలధనం 5 కోట్లు, జారీ చేసిన మూలధనం 1 కోటి రూపాయలు అయింది. ఇందులో 50% కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 15%, మిగిలిన 35% వాణిజ్య బ్యాంకులు సమకూరుస్తాయి. ఈ బ్యాంకు మూలధనం ఎలా వస్తుందంటే 50% సెంట్రల్ గవర్నమెంట్, 15% స్టేట్ గవర్నమెంట్, 35% అదర్ కమర్షియల్ బ్యాంక్స్. సో ఈ విధంగా దీనికి మూలధనం సమకూరుస్తూ ఉంటారు. అయితే ఈ ఆర్ఆర్బీస్ అనేవి కలిసి భారతదేశంలో 2000 సంవత్సరం నాటికి 6 టైమ్స్ అంటే 6 దఫాలుగా 2188 కోట్లు మూలధనాన్ని ఇవి కలిగి ఉన్నాయి. అంటే 188 బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ కలిసి మొత్తం భారతదేశంలో కలిసి 2000 సంవత్సరం నాటికి 2188 కోట్ల రూపాయల మూలధనాన్ని సమకూర్చారు. ఈ బ్యాంకులు షెడ్యూల్డ్ బ్యాంకులుగా పరిగణిస్తారు. అయితే ఇందులో కొన్ని తేడాలు ఉన్నాయి. మామూలు షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 2వ షెడ్యూల్లో చేర్చిన బ్యాంకులన్నింటినీ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటారు. ఇప్పుడున్న బ్యాంకులన్నీ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్సే. ఆ షెడ్యూల్లో చేర్చాలి అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని బ్యాంకులన్నీ ఫాలో అవ్వాలి. అప్పుడు అన్ని ఫాలో అవ్వకుండా అన్ని షెడ్యూల్డ్ బ్యాంక్స్ లాగే ఉంటాయి. ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ లాగే ఉంటాయి. తేడా ఏమిటి అంటే ఒక్కొక్క ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ఒక రాష్ట్రంలో 1 లేదా 2 జిల్లాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎలా ఉంటాయి? 1 లేక 2 జిల్లాలకి మాత్రమే పరిమితమై ఉంటాయి. అలాగే ఈ బ్యాంకులు చిన్న సన్నకారు రైతులు, చేతి వృత్తుల వారికి, వ్యవసాయదారులకి, కూలీలకి, బక్కా బడుగు బలహీన వర్గాల వారికి మాత్రమే ఇది ప్రత్యక్ష ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ ఉంటాయి. మామూలు బ్యాంక్స్ అయితే అలా కాదు. అవి వ్యాపారులు, ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు, కంపెనీలు ఆయనమెంట్లు చేస్తాయి. కానీ ఇవి మాత్రం చిన్న సన్నకారు రైతులు, చిన్న వ్యాపారస్తులు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారు, బలహీన వర్గాల వారికి మాత్రమే ఇవి సహాయం చేస్తూ ఉంటాయి. ఈ బ్యాంకులు ఇచ్చేటటువంటి రుణాల మీద వడ్డీ రేటు అనేది పరపతి సంఘాలు వసూలు చేసే వడ్డీ మించకూడదు. పరపతి సంఘాలకు అనుమతి ఉంటాయి కదా, గ్రామీణ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్, ఆ సంఘాలు, పరపతి సంఘాలు వసూలు చేసే వడ్డీ కన్నా ఈ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ ఎక్కువగా ఉండకూడదు. ఈ బ్యాంకుల్ని ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో విలీనాలు మొదలయ్యి
ఒకసారి 197, ఒకసారి 196 అలాగా ఉంటూ ఉంటాయి. అయితే ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల యొక్క విధులు ఏ విధంగా ఉంటాయి అంటే గ్రామీణ వ్యవసాయ రంగానికి, సన్న చిన్నకారు రైతులకి, వ్యవసాయ కూలీలకి పరపతిని అందించడమే దీని యొక్క ముఖ్యమైన విధి. ఈ రీజనల్ రూరల్ బ్యాంక్ యొక్క విధులు ఏంటంటే ఒకటి, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే సన్న చిన్నకారు రైతులు, వ్యవసాయదారులు, అలాగే ఇంకా కొత్త బడుగు బలహీన వర్గాల వారు. అలాగే రెండోది ఏంటంటే ఆర్థికంగా, సామాజికంగా, సాంఘికంగా వెనుకబడిన వర్గాల వారికి ఆర్థిక సహాయాన్ని అందజేయడం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ కదా, అలాంటి వారికి ఆర్థిక సహాయం చేయడం కూడా ఈ బ్యాంకు యొక్క ముఖ్యమైనటువంటి విధి. అలాగే చేతి వృత్తుల వారికి, పరిశ్రమల వ్యవస్థాపనకి ప్రోత్సహించి రుణ సౌకర్యాలను కలుగజేయడం. చేతి వృత్తులు అంటే ఈ వడ్రంగి, కమ్మరి, కుమ్మరి ఇలాంటి పనులు ఉన్నాయి కదా, చేతి వృత్తులకి. అలాగే చిన్న చిన్న వ్యవస్థాపనను ప్రోత్సహించడం, ఏదైనా పెట్టుబడి వ్యాపారం చేసుకుని పెట్టాలనే వాటికి రుణ సౌకర్యాలు కలుగజేయడం. అలాగే వ్యవసాయ రంగంతో పాటు వాణిజ్యం, చిన్న చిన్న వ్యాపారం, స్వయం ఉపాధి అలాంటి వారికి కూడా అవసరాలను తీర్చి గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి ప్రయత్నం చేయడం కూడా ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ యొక్క ముఖ్యమైన విధిగా చెప్పవచ్చు. అలాగే ప్రజల నుంచి డిపాజిట్ల ద్వారా పొదుపును సమీకరించడం. ఇప్పుడు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఏంటంటే పొదుపు అలవాట్లు కొంచెం తక్కువగా ఉంటాయి. ఒకవేళ ఎవరి దగ్గర డబ్బున్నా ఎవరిని నమ్మడం, ఆడి పెట్టులో పెట్టి తాను వేసేస్తానే, లేకపోతే వీరువులో పెట్టేస్తాను, లేకపోతే గొయ్యి తీసి భూములు పాతేస్తాడు. దానివల్ల ఉపయోగం లేదు. అలాగా పల్లె ప్రాంతాల్లో ఉండేటటువంటి పొదుపుని డిపాజిట్ల రూపంలో సేకరించాలి. అలాగే వాణిజ్య బ్యాంకులాగా ఇంకా అనేక రకాలైనటువంటి అనుబంధ సేవలు ఉన్నాయి. ఆ సేవలన్నింటినీ కూడా రీజనల్ రూరల్ బ్యాంక్స్ జనాలకి అందజేస్తూ ఉంటాయి. దీని యొక్క పరిపాలన అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ యొక్క పరిపాలన ఏ విధంగా ఉంటుంది అంటే ఒక చైర్మన్, 8 మంది డైరెక్టర్లు ఉంటారు. ఒక చైర్మన్, 8 మంది డైరెక్టర్లు ఉంటారు. వీళ్ళు దీని యొక్క నిర్వహణని చూసుకుంటూ ఉంటారు. భారత ప్రభుత్వం చైర్మన్ నియమిస్తుంది. అలాగే 3 డైరెక్టర్లని రాష్ట్ర ప్రభుత్వం, 2 డైరెక్టర్లని స్పాన్సరింగ్ బ్యాంకులు ఇవి నియమిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా చైర్మన్ని, 3 డైరెక్టర్లని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 2 నియమిస్తుంది. స్పాన్సరింగ్ బ్యాంకులు 3 నియమించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ కి రిజర్వ్ బ్యాంక్ యొక్క సహకారము ఎంతవరకు ఉంటుంది? రిజర్వ్ బ్యాంక్ యొక్క దీనికి ఏ విధంగా సహాయం చేస్తుంది అంటే ప్రారంభించిన నాటి నుంచి కూడా ఎవరైతే దీన్ని స్పాన్సర్ చేశారో, అంటే ఏ బ్యాంక్ అయితే దీన్ని రీజనల్ రూరల్ బ్యాంక్స్ ని స్పాన్సర్ చేసిందో వాళ్ళు తక్కువ వడ్డీ రేటుకి వాళ్ళ సహాయాన్ని అందజేస్తారు ఈ బ్యాంక్. ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీజనల్ రూరల్ బ్యాంక్ ని, మా ఏరియాలో ఉన్న రీజనల్ రూరల్ బ్యాంక్ ని ఎస్బీఐ స్పాన్సర్ చేస్తుంది అనుకోండి. ఆ ఎస్బీఐ వీళ్ళకి తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు మళ్ళీ రీఫైనాన్స్ చేసుకుంటుంటారు. అలాగే నిర్వహణలో కూడా సహాయపడాలి. అంటే మేనేజ్మెంట్, ఈ బ్యాంకుని ఎలా నడపాలి, ఏం చేయాలి, ఏంటి విషయం, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ఫేస్ చేయాలి అనే విషయాల్లో స్పాన్సరింగ్ బ్యాంకు సహాయం చేస్తూ ఉంటుంది. స్పాన్సరింగ్ బ్యాంక్ పంపించినటువంటి జీతభత్యాలు, ఈ ఆర్ఆర్బీసీ సిబ్బందికి శిక్షణ ఖర్చులకి కూడా ఈ స్పాన్సరింగ్ బ్యాంకులు వాళ్ళ జీతం,
వాటి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అయ్యే ఖర్చులన్నింటినీ కూడా స్పాన్సరింగ్ బ్యాంకే భరిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మేనేజీరియల్ సహాయము, రుణ సౌకర్యాలని కూడా ఈ స్పాన్సరింగ్ బ్యాంకే సహాయం చేస్తుంది. అయితే మరి రిజర్వ్ బ్యాంక్ వారి సహకారం ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ వారు కూడా కొన్ని రాయితీలు వెలికిస్తారు. నగదు నిష్పత్తి నిల్వని 3%గా, అలాగే ఈ స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియోని 25%గా మాత్రమే ఉంటుంది. అంటే స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో పెంచే కొద్దీ వీళ్ళ టర్న్ ఓవర్ తగ్గిపోతుంది. అలాగే క్యాష్ రిజర్వ్ రేషియోస్ పెంచే కొద్దీ టర్న్ ఓవర్ తగ్గిపోతుంది. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఈ రెండు రేషియోని తగ్గించి వీళ్ళ టర్న్ ఓవర్ పెంచుకునే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకుంటూ వీళ్ళకి సహాయం చేస్తూ ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ నుంచి బ్యాంక్ రేట్ కంటే బ్యాంక్ రేట్ అనేది ఒకటి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుంది. దాని మీద మన బ్యాంకు నుండి వేసేటటువంటి వడ్డీ రేట్లు ఆధారపడి ఉంటాయి. కానీ ఆర్ఆర్బీస్ ఇచ్చేటటువంటి బ్యాంక్ రేటు 2% అందరికన్నా తక్కువగా ఉంటుంది. వాణిజ్య బ్యాంకుల మీద ఈ వాణిజ్య బ్యాంకుల కన్నా వీళ్ళు డిపాజిట్లు తీసుకున్నట్లయితే 0.5% ఎక్కువగా డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ కాబట్టి వాళ్ళ దగ్గరికి పోతారు. అది మామూలు బ్యాంకుల మీద 0.5% వీళ్ళ దగ్గర ఆర్ఆర్బీస్ మనం డిపాజిట్ తీసుకుంటే ఎక్కువ ఉండే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది. సో ఈ విధంగా ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ యొక్క ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సరింగ్ బ్యాంకులు చూస్తూ ఉంటాయి. ఒక నిమిషం ఎన్ఏ స్టార్ట్ చేయండి. NABARD నబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఈ నబార్డ్ అనేది కూడా రీజనల్ రూరల్ బ్యాంక్స్ యొక్క విధానాన్ని నిర్ణయించడం, అంటే ఎలా పనిచేయాలి ఏంటని నిర్ణయించడం, అవి సరిగా పనిచేస్తున్నాయో లేదో పర్యవేక్షణ చేయడం, రీఫైనాన్సింగ్ సౌకర్యం కలగజేయడము. అంటే ఇప్పుడు ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎవరి దగ్గర ఏదైనా సెక్యూరిటీ తీసుకుని అప్పు ఇచ్చేయనుకోండి, ఆ సెక్యూరిటీని పట్టుకెళ్ళి మళ్ళీ నబార్డ్ దగ్గర పెట్టుకుంటే వాళ్ళు మళ్ళీ వీళ్ళకి లోన్ ఇస్తారు. రీఫైనాన్సింగ్ అంటే ఏమంటారు? రీఫైనాన్సింగ్ అంటే వీళ్ళ యొక్క ఎలా పనిచేయాలో విధి విధానాన్ని నబార్డు చూస్తుంది. వాళ్ళ పనితీరు సరిగ్గా చేస్తున్నారో లేదో పర్యవేక్షణ చేస్తుంది. అలాగే రీజనల్ రూరల్ బ్యాంక్స్కి అవసరమైనటువంటి రీఫైనాన్సింగ్ సౌకర్యాలని ఈ నబార్డు చూస్తూ ఉంటుంది. ఇది ఈ నబార్డు అనేటటువంటిది చట్టబద్ధమైనటువంటి తనిఖీలు అంటే ఆడిట్ అవి నబార్డే చూసుకుంటుంటుంది. బ్రాంచీలు స్థాపించడం విషయాల్లో ఈ రీజనల్ రూరల్ బ్యాంకు బ్రాంచీని స్థాపించాలి అంటే ఈ నబార్డు ద్వారా రిజర్వ్ బ్యాంకుకి పంపించి నబార్డు బ్రాంచ్ తెచ్చుకోవడం విషయంలో వాళ్ళ సిఫారసులు అంటే ఇవ్వచ్చా లేదా అనే దాని మీద ఈ నబార్డు రిజర్వ్ బ్యాంక్కి సూచనలు సలహాలు చేస్తూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే నబార్డుకి ఈ ఆర్ఆర్బీస్ మీద పూర్తి అధికారం ఉంది. పూర్తి అధికారం, సంపూర్ణమైనటువంటి పర్యవేక్షణ అధికారం నబార్డుకి ఉంది. ఎవరి మీద? రీజనల్ రూరల్ బ్యాంక్స్, అవే ఆర్ఆర్బీస్, వాళ్ళ మీద ఉంది. అయితే ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ యొక్క ప్రగతి ఏ విధంగా ఉంది, రీజనల్ రూరల్ బ్యాంక్స్ యొక్క పనితీరు ఏ విధంగా ఉంది, ప్రోగ్రెస్ ఆఫ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ గ్రామీణాభివృద్ధికి ఎంతవరకు ప్రోత్సహిస్తా ఉన్నాయి అంటే గ్రామీణ ప్రాంతాల్లో సంస్థాగతమైనటువంటి పరపతిని పెంచి వడ్డీ వ్యాపారస్తుల యొక్క పాత్ర తగ్గించడానికి ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అనేవి బాగా ఉపయోగపడ్డాయి. ఇవి బాగా కృషి చేశాయి అని చెప్పొచ్చు. 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం విషయంలో
సన్న చిన్నకారు రైతులు, అలాగే బడుగు బలహీన వర్గాల వారు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారికి ఇతోధికంగా ఈ బ్యాంకులు సహాయం చేస్తూ ఉన్నాయి, అందించాయి. ఇవి భేదాత్మకమైనటువంటి వడ్డీ రేటు క్రింద వికలాంగులకి కూడా సహాయపడతా ఉన్నాయి. అంటే దీని పరిస్థితి కొంత బాగా ఉన్నదని మనం చెప్పొచ్చు. అంటే ఏ ఆశయంతో అయితే దీన్ని సాధించారో ఆ ఆశయాన్ని నెరవేరుస్తుందని చెప్పొచ్చు. ఇది 1981లో రిజర్వ్ బ్యాంక్ వారి పరిశీలన చేసి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదేశాలని వీళ్ళు తూచా తప్పకుండా అమలుపరుస్తూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయము, చిన్న తరహా పరిశ్రమలు, చేతి వృత్తులు ఇలాంటి వాళ్ళందరికీ కూడా పరపతి సౌకర్యాలని కల్పించి తద్వారా గ్రామీణాభివృద్ధిలో ఇది తోడ్పడుతుంది అని. అలాగే నిర్దేశించిన బడుగు బలహీన వర్గాల వారికి పరపతిని అందించడంలో ఇది సామాన్య మానవుడికి బ్యాంకులాగా ఇది రుజువు చేస్తుంది, రుజువు పరుచుకున్నాయి. అంటే గవర్నమెంట్ యొక్క లక్ష్యం నెరవేరింది అని చెప్పవచ్చు. బ్రాంచీల విస్తరణ కూడా ఎలా జరిగింది అంటే స్టార్ట్ చేసినప్పుడు 1975లో స్టార్ట్ చేశారు. అంతేనా? 1975లో స్టార్ట్ చేశారు. 85 నాటికి ఈ బ్యాంకుల సంఖ్య 188. దేశంలో 436 జిల్లాల్లో 333 జిల్లాలకు విస్తరించి ఉన్నది. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోల్చినట్లయితే ఈ బ్యాంకుల యొక్క బ్రాంచీల శాతం మొత్తం వాణిజ్య బ్యాంకుల బ్రాంచీల్లో 40.2% ఉంది అని. అంటే వెనుకబడినటువంటి ప్రాంతాల్లో వీళ్ళు బ్రాంచీ ఆఫీసులను స్థాపించి ఈ ఎక్కువగా ప్రాంతీయ అసమానతను తొలగించడానికి, వెనుకబడిన ప్రాంతాలని అభివృద్ధి చేయడంలో ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ తగినటువంటి పాత్ర వహించినవి అని, ఈ ఘనత రీజనల్ రూరల్ బ్యాంక్స్కి చెందుతుంది అని చెప్పొచ్చు. డిపాజిట్ల సేకరణ ఎలా ఉంది అంటే గ్రామీణ ప్రాంతాలలో డిపాజిట్ల సేకరణలో సహకార బ్యాంకుల కన్నా కూడా ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేవి ముందు ఉన్నాయి అని చెప్పచ్చు. అలాగే పరపతి సౌకర్యాలను కలగచేయడంలో స్వల్పకాలిక పంటలకు రుణాలు, అలాగే వ్యవసాయ వృత్తుల వారికి రుణాలు, పరోక్ష రుణాలు చేతి వృత్తుల వారికి, గ్రామీణ కుటీర పరిశ్రమలకి, ఇతర పరిశ్రమలకి, చిల్లర వ్యాపారస్తులకి ఉపాధి అవకాశాలు కల్పించడంలోనూ ఈ బ్యాంకులు ప్రముఖమైనటువంటి పాత్ర వహించినవి అని చెప్పవచ్చు. అది